బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు కదా, అంటే సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి? అవినీతి మార్గం వేసుకున్న మార్గాన్ని ఎస్టేట్స్ కేవలం తన మార్గాన్ని ఎస్టేట్స్కి అప్రోచ్ రోడ్ కోసం 100 feet రోడ్ చేయించుకున్నాడు. మన జబర్దస్త్ ఆంటీ రోజా ఉన్నారు కదా, ఆవిడని తీసుకొచ్చుకొని ఇక్కడ శిలాపథకం వేశారు. మా రోజా ఆంటీ వేసిన శిలాపథకం ఏది ఇక్కడ? భరత్రామ్ యువత కోసం చేస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, తన యువత పట్ల ఉన్న బాధ్యత ఇది. ఇప్పుడు ఇది హ్యాపీ స్ట్రీట్ కాదు, ఇది లవర్ స్ట్రీట్ కింద తయారైంది. ఇక్కడ స్థానికం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇండోర్ షటిల్ టీడీపీ హయాంలో వీటి మీద శ్రద్ధ ఉండదు, దోశ వేసినట్లు వేస్తున్నారన్న. పిల్లలు ఉన్నారు, కళ్ళు కనబడవు, చిన్నపిల్లలు ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా నేలమట్టం చేసి పిల్లల్ని బలవంతంగా బయటికి ఈడ్చేసి, కళ్ళు లేని వాళ్ళు కదా ఎవరు లాగుతారో తెలియదు, ఎల్లనంటే వాళ్ళని చెంపలు పగల కొట్టి రక్తం గడ్డగట్టేటట్లు కొట్టి, ఇక్కడ ఉన్నాయి పేక, ఇక్కడ ఉంది మందు, ఇక్కడ ఉంది విందు, మందు విందు పేక, ఇంకా ఇంకోటి లేదా? రామ రామ. నేను ఇక్కడ చేసే వ్యాపారానికి వ్యతిరేకం కాదు, ఈ ఆలోచనకు వ్యతిరేకం కాదు, పెట్టిన ప్లేస్కి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ లేడీస్ హాస్టల్ ఒక్కటే నీకు కనబడ్డాదా నీ కళ్ళకి? కొంతమంది కుర్రోళ్ళు తాగేసి సిగరెట్లు కాలుతూ అమ్మాయిలను ఏడిపించడం. దీనివల్ల భరత్ గారికి వచ్చే లాభం ఏంటి? ఆనందం, సునకానందం. రాజమండ్రి ఒక కోణం చూశారన్న, ఇది ఇంకో కోణం. బీసీ హాస్టల్స్ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదు. మై గాడ్, బాక్స్ చూడండి, చూడండి. చూడండి ఎట్లా ఉంటారు పిల్లలు. ఇది పిల్లలు ఉండే రూమ్ అంట. ఫుడ్ సరి పెడతలేదంట. ఒక్కసారైనా వచ్చేది నీ అబ్బాయి ఇక్కడ సమీక్షించాడా? చంటి పిల్లలందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి, కడుపులతో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏదో శవాన్ని తీసుకెళ్ళిపోతున్న వాసన కూడా వస్తుందండి మాకు ఒక్కొక్కసారి. దోమలతోని జబ్బులతోని ఎడుతున్నాం, ఇంట్లో కూడా వాసన వచ్చేస్తున్నాం, ఇంట్లో కూడా ఉండబోతున్నాం అండి. మరి రాజమహేంద్రవరం శ్రీలంక అంట ఇది. ఈట్ స్ట్రీట్ అనేది ఇక్కడ పెట్టాలని, గోదావరి మాత చల్లని గాలి మధ్యన ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని, మళ్ళీ ఏమైనా జరిగితే నాది బాధ్యత నా ఊర్లో. ఇదేంటన్నా, వాళ్ళిద్దరి గొడవల వలన మా ఊరు చెడిపోతుంది. 25% కక్కుర్తి పనులు అన్న ఇవి.